Good morning. Happy morning, all of you. Sorry for being late. As I tell, ఎందుకో సాటర్డేస్ మార్నింగ్ మాత్రం ఇక్కడ ఎవరో ఒకళ్ళు కాంక్రీట్ వేస్తూనే ఉంటారు. ఆ స్టెట్టల్ సౌండ్ ఎక్కువగా ఉంటుంది. సో రిక్వెస్టెడ్ దెమ్ టు స్టాప్. దట్స్ వై ఇట్ టుక్ టైమ్ ఫర్ అస్ టు జాయిన్ బ్యాక్. ఇట్ వాస్ క్వైట్ ఎ బిగ్ డిస్టర్బెన్స్. సో రిక్వెస్టెడ్ దెమ్. సో అందుకే లేట్. హౌ ఆర్ యూ ఆల్? మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయినట్టున్నాయి. సో మళ్ళీ వర్కింగ్ ప్యాటర్న్. హాలిడే నుంచి వెనక్కొచ్చి పిల్లలు మన రొటీన్ కూడా చేంజ్ అవుతుంది. సో ఏది ఎలా చేంజ్ అయినా ఆడవాళ్ళు మీకనేది మీకు కొంత టైం ఇచ్చుకోండి. ఏదర్ యువర్ వర్కింగ్, యువర్ హౌస్ వైఫ్, డజంట్ మ్యాటర్. ఎందుకంటే హౌస్ వైఫ్స్ వర్కింగ్ ఉమెన్ కన్నా ఎక్కువ బిజీగా ఉంటారు. అది అసలు అంటే ఏమంటారు, గుర్తింపబడని జాబ్ అని చెప్పాలి. వాళ్ళు పాపం ఇంట్లో ఎన్ని చూసుకోవాలో, ఏ చిన్నది లేకపోయినా అందరూ ఇంట్లో హౌస్ వైఫ్ మీద పడిపోతారు. అంటే మనమైతే అమ్మల మీద, పిల్లలైతే అమ్మల మీద, భర్త అయితే భార్య మీద, ఇలా ప్రతిదానికి ఒక బ్లేమ్ గేమ్ కూడా నడుస్తూ ఉంటుంది జనరల్గా అందరి ఇళ్లలో జరిగేదే. బికాస్ దే టేక్ ద ఉమెన్ ఫర్ గ్రాంటెడ్ అంటే పెద్ద మాటగా ఉంటుందేమో, కానీ అంటే నేనైనా అంతే మీకు చెప్తాను. కానీ నేను కూడా మా అమ్మని అమ్మ ఇలా చేయలేదు అని ఇమీడియట్గా తరుపుతుంది. అంటే తక్కువే చేస్తాను, కానీ ఏదో ఒకటి రెండింటికే చేస్తా. కానీ నేను కూడా అప్పుడప్పుడు స్లిప్ అయ్యి అంటాను. మళ్ళీ వెంటనే వెనక్కి వచ్చి సారీ చెప్పేస్తా. అది రివార్డ్లెస్ జాబ్ అన్నమాట. కానీ గుర్తిస్తే ద ఉమెన్ ఈజ్ ద స్పైన్ ఆఫ్ ద ఫ్యామిలీ. సో తను హెల్తీగా ఉండాలి, హ్యాపీగాను ఉండాలి. సో తను చేసేవన్నీ మిగతా ఫ్యామిలీ మెంబర్స్ చేయలేరు. కాబట్టి మీ తగిన సపోర్ట్, అంటే తిన్న ప్లేట్ అక్కడే వదిలేయకుండా వెళ్ళి కనీసం సింక్ దగ్గర పెట్టడం. పిల్లలైతే మనకు సంబంధించిన చిన్న పనులు, లేసి బెడ్షీట్ కూడా వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు. చిన్న చిన్న పనుల దగ్గర నుంచి అమ్మ, కొంచెం పెద్ద పిల్లలైతే అమ్మకి ఏయో ఇంట్లో చిన్న సర్వీస్ పనులు అన్నీ ఉంటాయి, అవన్నీ మీరే బుక్ చేయటం. అమ్మ ఎక్కడికన్నా వెళ్ళాలంటే బయటికి తీసుకెళ్ళటం. ఒక అమ్మ అని చెప్పట్లే, ఇంట్లో ఎవరైనా కావచ్చు, మీ సిస్టర్కి చేయొచ్చు, ఇంకా బ్రదర్కి చేయొచ్చు, ఎవరికైనా. కానీ ఎస్పెషల్లీ నేను మెన్షన్ చేసేది ఉమెన్కే. అండ్ ఈ రోజుల్లో పిల్లలు కొంచెం అలాగే ఉన్నారు, మగ పిల్లలు టువర్డ్స్ ఫ్యామిలీ రెస్పాన్సిబుల్గా, సంతోషించాల్సిన విషయం. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద విమెన్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్సెల్వ్స్ విత్ గుడ్ హెల్త్. కొంచెం వాళ్ళని ఎక్కువ ప్రయారిటీగా తీసుకుంటాం. వాళ్ళని అంటే ఫ్యామిలీని మొత్తం ఒక పక్కన పెట్టి మనల్ని మాత్రం జీరో డౌన్ చేసుకుంటూ ఉంటాం. దయచేసి అలా చేయకండి. your happiness is much more important, because when you are happy you will be able to do things better to your family. అందుకోసం when you are reaching after 40s అంటే తప్పకుండా కొన్ని టెస్టులు చేయించుకోవటం, మల్టీవిటమిన్స్ తీసుకోవటం, ఒక చిన్న వాక్, ఒక మంచి మ్యూజిక్, ఇలాంటివన్నీ కొంచెం అయితే చిన్న చిన్న సంతోషాలు ఉంటాయో అవన్నీ దయచేసి తీర్చేసుకోండి. బికాజ్ ద డే ఈజ్ టుడే. ఈరోజు ఉన్నాం మనం. వీలైనన్ని చెయ్యగలగటం, మన పట్ల మనకు కానీ, మన తోటే ఉండే వాళ్ళకి కానీ, వాళ్ళకి చేస్తే నాకేం వస్తుంది అని చేసి దయచేసి అనుకోవద్దండి. ఎందుకంటే అది చేయగలగటం అనేది ఒక రాజయోగం అనుకుంటాను నేను. ఎప్పుడు చేసే పొజిషన్లో ఉంటామో, చేసేంత మనసు ఉండటమో, అది ఒక గొప్ప యోగం.
సో మీకు వీలైనన్ని మీరు చేయండి. మంచి ఎప్పుడు స్ప్రెడ్ చేయాలి, అది తిరిగి వస్తుంది కూడా. అంటే మనం చేసింది మనకే రావాలని లేదు, మన పిల్లలకి వస్తాయి. ఇప్పుడు నేను నిన్న అదే అనుకుంటూ ఉన్నాను, ఎందుకు రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అనేది మస్ట్గా లేదు. ఎందుకంటే అది మనకు ఉపయోగపడకపోయినా మన ఫ్యూచర్ జనరేషన్స్ అంటే కింద భూగర్భ జలాలకి అది చాలా సపోర్ట్ చేస్తుంది కదా. నేను కూడా చేశాను అలాంటి మిస్టేక్స్, వేరే వాళ్ళకి చెప్పి వదిలేశాను. నాకు పెద్ద ఇవన్నీ పట్టించుకోవడానికి టైం ఉండదు. 6 years ఈజ్ మై 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 ఇంకా ఇన్ఫాంట్ బేబీనే అనుకుంటాను, అంత కేర్తో చూసుకోవాలి. అందుకని ఈసారి ఖచ్చితంగా అది కూడా నేను చేయించేస్తున్నాను. ఎందుకంటే ఈసారి వాటర్ ప్రాబ్లం వాజ్ హారిబుల్. సో ఇట్ ఈస్ ఫ్రమ్ మై పార్ట్, ఐఎమ్ డూయింగ్ ఇట్ ఖచ్చితంగా. అంటే సోలార్ పెట్టుకోవటము, రెయిన్ వాటర్ హార్వెస్ట్, వీలైనన్ని న్యాచురల్ సోర్సెస్ అన్నీ మనమే అనుభవించేసేయకుండా మన నెక్స్ట్ తరాలకి, అంటే ఈ సమ్మర్ చూసాం కదండి, ఎండ కానీ హై టెంపరేచర్స్ అండ్ నో వాటర్, ద క్రైసిస్. అంటే డబ్బులు ఉన్నాళ్ళు కొనుక్కోగలుగుతున్నారు, అంటే కొంచెం తక్కువగా ఉంటే వాళ్ళు ఎంత సఫర్ అవుతారో నేను చూస్తున్నా ప్రత్యక్షంగా. అందుకని ఐఎమ్ డూయింగ్ మై పార్ట్. సో మీకు వీలైతే కాదు, మస్ట్ అనుకొని your contribution towards పర్యావరణ రక్షణ. ఓకే, సో అది చేసుకుందాము. తర్వాత విమెన్స్ హెల్త్ ఈజ్ వాట్ ఐ వాజ్ టాకింగ్ అబౌట్. ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హ్యాపీనెస్. అంటే హ్యాపీనెస్ ఉంటే హెల్త్ కూడా బాగానే ఉంటుంది. తర్వాత హాయ్ ఆల్ ఆఫ్ యూ. సో నాకు అనిపించింది ఏదో ఆ వీక్లో నేను వాట్ ఎవర్ ఐ హ్యావ్ కమ్ అక్రాస్, వాట్ ఎవర్ ఐ హ్యావ్ లెర్న్డ్, ఐ ఆల్వేస్ షేర్. వాట్ ఎవర్ మిస్టేక్స్ ఐ హ్యావ్ డన్, ఈవెన్ దట్, బికాస్ మిస్టేక్స్ హ్యాస్ టు బి అడ్రెస్డ్. ఎందుకంటే మిస్టేక్ అనేది తెలిసి చెయ్యం. ఇట్ ఈస్ when you know what is right, you can't do a mistake, right? So mistakes will happen. Please don't give a big chair for it. Sometimes it is in our hand and vicinity, but knowledge, without our knowledge we do some mistakes, but let the mistakes happen, then only progress will happen. సో మాకు ఇక్కడ చాలా జరుగుతూ ఉంటాయి, బికాజ్ టీమ్ మెంబర్స్ అంతా చిన్నపిల్లలు, అంటే ఇంకా దానిలో ప్రొఫెషనల్స్ ఏమీ కాదు. చిన్న చిన్న మిస్టేక్స్ అనేవి చేస్తూ ఉంటారు. దానికి నేనేం పెద్ద అప్సెట్ అయ్యి వాళ్ళని కోప్పట్టమో ఇచ్చేయటమో, లేకపోతే దే హ్యావ్ టు పే బ్యాక్ ఫర్ దర్ మిస్టేక్. నో, నేను అలా నేర్చుకున్న దాన్ని. సో వాళ్ళకి నేనేం చెప్తానంటే, ఐ హ్యావ్ ఆల్రెడీ బర్న్డ్ మై హ్యాండ్స్ అండ్ లెర్న్ సో మెనీ థింగ్స్. సో వెన్ ఐ టెల్ దట్, ప్లీజ్ లిజన్, సో దట్ యూ వోంట్ వేస్ట్ యువర్ టైమ్ ఆన్ లెర్నింగ్ సంథింగ్. ఎందుకంటే తెలివిగల వాళ్ళు ఎప్పుడు పక్కన వాళ్ళ ఎక్స్పీరియన్స్ని చూసి నేర్చుకుంటారు, లైఫ్ని మలుచుకుంటారు. కానీ అన్నీ ఎవరు పర్ఫెక్ట్గా చేయలేరు. సో లెట్ us యాక్సెప్ట్ our mistakes అండ్ కీప్ గోయింగ్. ఈవెన్ సమ్ మిస్టేక్ హ్యాపెన్స్, అవ్వాలి కూడా. మిస్టేక్ లేకపోతే మనం ఎలా నేర్చుకుంటాం? ఇన్నన్నీ తెలిసినా ఇంకొకటి ఏదో మిస్టేక్ చేస్తూ ఉంటాం. కొన్నిసార్లు ఇగ్నోరెన్స్, నిర్లక్ష్యం అనమాట. సరే ఇది బాగానే ఉంటుందని. నేను ఇంతకు ముందు కూడా అడ్రస్ చేశాను అబౌట్ హెల్త్. ఐ హ్యావ్ కమిటెడ్ సమ్ మిస్టేక్స్ అని. ఆ మిస్టేక్స్ అడ్రస్ చేసేది ఎందుకంటే ఇట్ ఈస్ ఇంపార్టెంట్. ఐ లాస్ట్ సమ్ వెరీ వాల్యుబుల్ థింగ్స్ ఇన్ మై హెల్త్ అనమాట. అవి మళ్ళీ అండూ చేయలేం. ఏం చేసినా చేయలేం. ఎంత డబ్బు ఖర్చు పెట్టినా వీ కెనాట్ అండూ దోస్ థింగ్స్. సో అందుకనే నేను అడ్రస్ చేస్తూ ఉంటాను. మీరు దయచేసి ఇదంతా వై షీ టాక్స్ ఆల్ అబౌట్ ఇట్ వెన్ ఇట్ కమ్స్ టు, ఇట్ ఈస్ హర్ ప్రొఫెషన్ టు about sarees, and her brand name is 6 Yards. So I'm all here to clarify that this blog is not just for, because నాకు ఇన్స్టాగ్రామ్ అనేది నేను ఒక్కసారి అలవాటు పడిన తర్వాత ఇట్స్ బికమ్ లైక్ మోర్ లైక్ మై బెస్టీ అనుకోవాలి. అనుకున్నవి చెప్పటం ఎవరికి చెప్పగలం? ఈ రోజుల్లో ఎవరికి కూర్చొని చెప్తే ఎవరు వింటారు? కానీ
దగ్గరగా ఉండే వాళ్ళకి చెప్తూ ఉంటే పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదు కదా. బయట వాళ్ళు చెప్తే కొంచెం మనకి సహిస్తుంది అనమాట. ఓకే, దీనిలో నిజం ఉంది కావచ్చు అని. రెగ్యులర్గా చూస్తూ ఉండే వాళ్ళకి కొంతలో కొంత డ్రాప్ అవుట్ అవుతూనే ఉంటుంది. బట్ కొంచెం మనకి ఏజ్ అవుతా అన్నీ నేర్చుకుంటా పిల్లలకి ఏదన్నా చెప్పాలని అనిపిస్తుంది. అంటే హౌ యూ టేక్ ఇట్ ఈజ్ యువర్ కాల్. అంటే యూ కెన్ బి, మీరు దాన్ని అనలైజ్ చేసుకోవచ్చు. తను చెప్పే దానిలో నిజం ఉందా, లాజిక్ ఉందా, లేకపోతే మంచి ఉందా, ఏదైనా. ఐ లీవ్ అప్ టు యువర్ జడ్జ్మెంట్ హౌ మచ్ యూ లిసన్. బట్ ఐ ఫీల్ లైక్ షేరింగ్ మై ఎక్స్పీరియన్సెస్. దిస్ ఈజ్ నాట్ జస్ట్ ద శారీ బ్లాగ్. ఓకే, నాకు మంచి అనిపించిన ఏదైనా నేను దీనిలో చెప్తూనే ఉంటాను. అండ్ దట్స్ బీన్ అప్రిషియేటెడ్ ఆల్సో. లైక్ ఎస్టర్డే శైలజ వాజ్ హియర్, మిస్సెస్ శైలజ రాయపాటి. నేను ఎందుకు అడ్రస్ చేశానంటే యంగ్ ఉమెన్ షుడ్ బి ఇన్ పాలిటిక్స్ అని. మీకు అందరికీ వీలైతే భరత్ అనే నేను అనే మూవీ ఖచ్చితంగా చూడండి. If at all, so many people, that is Mahesh Babu's film, which I really like. Though earlier days, manaki movie is the biggest powerful media. It is very powerful media. So, దానిలో నుంచి it used to be inspiring, it used to be touchy, it used to be, very ఎమోషనల్ అంటే బాండ్స్ని, మనం మర్చిపోయిన విలువల్ని గుర్తు చేసేటట్టు ఉండే అన్నిటినీ మనకి ఒక ఎంటర్టైన్మెంట్ని అన్నిటినీ మనకి మూవీస్ ద్వారా చెప్పేవాళ్ళు. తర్వాత ఇప్పుడు ఏమైపోయిందంటే మూవీస్కి అందరికీ ఆ వాల్యూస్ తగ్గిపోయినాయి అని నేను చెప్పను, కానీ ఏదో ఒకటి తీసేయటం అంటే నేను ప్రతిదీ ఒక మెసేజే అన్నాను. మెసేజ్ కాకపోతే కనీసం ఎంటర్టైన్మెంట్, హెల్దీ ఎంటర్టైన్మెంట్ ఉండాలి. అలా కొంచెం తక్కువగా అనిపిస్తున్నాయి, కానీ మంచి సినిమాలు తప్పకుండా వస్తూనే ఉన్నాయి. రెస్పాన్సిబుల్ పెద్ద యాక్టర్స్ అంతా కొంచెం వాళ్ళు చేసే మూవీలో వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు దేర్ ఐకాన్స్. సీ వాట్ దే టెల్, ఇట్ గోస్. రజనీకాంత్ గారు ఒక మాట చెప్పారంటే మనకు వెళ్ళిపోతుంది, మహేష్ బాబు గారు చెప్పారంటే వెళ్తుంది, జూనియర్ ఎన్టీఆర్ చెప్పారంటే అలా స్ట్రైకింగ్గా వెళ్ళిపోతుంది, రామ్ చరణ్ తేజ, అల్లు అర్జున్, ఇలా ఎంతమంది ఈ యంగ్స్టర్స్ పిల్లలు అంతా ఏమేం చెప్తున్నారో మనకి స్ట్రైకింగ్గా మైండ్లోకి వెళ్ళిపోతుంది. సో అలాగే వాళ్ళు అలాగే రెస్పాన్సిబుల్ రోల్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎక్కడ అది డ్రాప్ అవ్వద్దు. సినిమాలు ఎక్కువ చేయకపోయినా పర్వాలేదు, అంటే అప్పుడొకటి చేసినా అంత పవర్ఫుల్గా గుర్తుండిపోయేటట్లు. ఈరోజు మార్నింగే నాకు గుర్తొచ్చింది ఈ మూవీ భరత్ అనే నేను. బట్ ఐ ఫీల్ లైక్ రీవాచింగ్ దట్ మూవీ. ఎందుకంటే ఎంత బాగా నేను ఎందుకు కనెక్ట్ అయ్యాను. నిన్న శైలజ గారు వచ్చారు, తనతోటి మాట్లాడుతుంటే అందుకే చెప్పాను. అంటే ఇట్ ఈస్ నా దగ్గర అన్నీ ఇన్స్టెంట్గానే జరుగుతాయి, నథింగ్ విల్ బి ప్లాన్డ్. సో నాకు మనసు కనిపించిందే చెప్పేస్తూ ఉంటాను. ఎందుకు కనెక్ట్ అయ్యాను అంటే పాలిటిక్స్లో యంగ్స్టర్స్ ఉండాలి ఖచ్చితంగా. వాళ్ళకి కొత్త ఆలోచనలు ఉంటాయి, మార్పు త్వరగా తీసుకురాగలరు, ఇన్నోవేటివ్గా, క్విక్గా, అండ్ అంత మంచి చేయగలిగే పవర్ఫుల్ పొజిషన్ వచ్చి పాలిటిక్స్లోనే ఉంటుంది. మంచి చేయాలనుకుంటే ఒక ఇండిపెండెంట్గా ఉంటూ మనం ఎంత చేయగలం, నేను ఎంత చేయగలను, ఒక ఆశ్రమానికి ఇది ఇవ్వగలను, కొంతమందిని చదివించగలను, కొంచెంగా చేయగలను, నా పరిధిలో ఎంత ఉందో మా బాయ్స్ ఫ్యామిలీస్కి ఏమైనా చేయగలను, వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్కి చేయగలను, ఇలాంటివి మాత్రమే చేయగలను. కానీ వెన్ యు ఆర్ ఇన్ ద పొజిషన్, దట్ ఈస్ అ పవర్. ఆ పవర్తో మనం ఎన్ని మార్పులో చేయొచ్చు. అందుకని నాకు అనిపించింది, అరే నాకు ఈ థాట్ ఎందుకు రాలేదు. ఎలక్షన్స్కి ముందు అందరూ కొంచెం ఇలాంటి నాయకుడు ఎవరైనా ఏ స్టేట్ అయినా, స్టేట్ కనీసం ప్రోగ్రెస్ని ముందుకు కూడా కొంతమంది ప్రోగ్రెస్ చేసి ఉన్నారు, ఆ ప్రోగ్రెస్ని ముందుకు తీసుకెళ్లే వాళ్ళు కూడా కావాలి కదా. సో ఇలా అందుకని తప్పకుండా ఆ థ్రైవ్ ఉన్నోళ్ళు, ఆ తపన ఉండాలి. ప్రజలకి ఏదో మంచి చేయాలి అంటే
దానికి ఒక ప్రాపర్ ఛానల్ ఇస్ పాలిటిక్స్. సో నా నాకు అస్సలు ఏమీ తెలియని జీరో నాలెడ్జ్ అబౌట్ దట్. బట్ ఆ మూవీ ద్వారా కానీ ఏదైనా చాలా పవర్ఫుల్గా వెరీ టచీగా అనిపిస్తుంది. ఓ ఇంత ఎమోషన్, ఇంత పవర్ ఉంది దీనిలో, ఇన్ని చేయగలము అని. అలా ఎవరైనా యాస్పైరింగ్ కెరీర్ ఇన్ పాలిటిక్స్ ఉండేవాళ్ళు తప్పకుండా మీకు ఆ డ్రైవ్ ఉంటే మాత్రం మంచి చేయండి ఆ పొజిషన్లోకి వెళ్ళి. సో ఐ విష్ ఆల్ ద, ఇంకా ఎలక్షన్స్ రిజల్ట్స్ ఆర్ ఎట్ టు కమ్. బాగా హాట్గా ఉంది వాతావరణం. ఏది ఏది ఎవరు అని చెప్పలేకుండా ఉన్నారు. ప్రజలు కూడా వాళ్ళకి నచ్చిన అంటే డోంట్, ఇఫ్ దే లుక్ ఫర్ ద టైమ్ బీయింగ్ బెనిఫిట్, వాట్ దే ఆర్ లూజింగ్ దే ఆర్ నాట్ గేజింగ్ ఇట్. అంటే అవన్నీ కూడా మళ్ళీ ప్రజల సొమ్మే కదండి ఏమి ఇచ్చినా కానీ. సో అందుకని మీరు ఆలోచించి మనకి కావాల్సిన గవర్నమెంట్ ఎవరైనా కావచ్చు, ఎవరు అధికారంలో ఉన్నా వాళ్ళు దయచేసి ప్రజలకి మీకు వీలైనంత మంచి చేయండి అని ఐ రిక్వెస్ట్. అంటే దిస్ ఇస్, నాకు నిన్న తను కలిశారు కాబట్టి నాకు ఈ టాపిక్ వచ్చింది, లేదంటే ఐ థింక్ ఐ ప్రాబ్లీ ఐ వుడ్ హ్యావ్ అడ్రస్డ్ ఇట్ ఏమో ఈ టైంలో. సో షల్ వి స్టార్ట్ ద షో? So I hope you are all not bored with my this thing. మీకు నచ్చితే ఎవరికైనా ఈ ఫీడ్బ్యాక్ ఈజ్ ఆల్వేస్ వెల్కమ్. సో ఇఫ్ ఐఎమ్ గోయింగ్ ఓవర్ బోర్డ్, మీరు ఎక్కువగా వేరే టాపిక్ మాట్లాడుతున్నారు, వీఆర్ ఆల్ హియర్ గివింగ్ అవర్ వాల్యుబుల్ టైమ్ టు యునో టు హ్యావ్ ద ఫీస్ట్ ఆఫ్ ద ఎగ్జిబిటింగ్ యువర్ సారీస్. మీ సారీస్ చూడటానికే కూర్చొని ఉన్నాం. తప్పకుండా అండి. I'll start the show. Okay? So you all say thumbs up, then I will start the show. So ikkada from today onwards our work is restarted. Okay? ఈ రోజు నుంచి మేము వర్క్ స్టార్ట్ చేస్తున్నామండి. As I said in the previous episodes, we are taking the priority lines and we'll start and we'll give it off. And I'm very sorry for the inconvenience caused because of the continuous holidays. So we keep going. Okay? So right, shall we say thumbs up, then I will start. Okay, right, all right. So here I am in a beautiful tussar. Chala lightweight tussar. I think you can see this. Very modern. See the geometric lines. See the full view of the saree. Okay. Not roja, pink antam kada. That pink. This is a nice, bright, pleasant, boundy. So this is the border, and here is the pallu. This is the pallu, and I have 3 colors in this. This is a very soft, lightweight tussar. I think this is. ఈ మధ్య నేను అన్ని బడ్జెట్ ఫ్రెండ్లీ శారీస్ ఎక్కువ పోర్ట్రేట్ చేస్తున్నాను. కానీ అట్ ద సేమ్ టైం గుడ్ క్వాలిటీ. అంటే అండర్ 15 ఐ కెన్ గివ్, అండర్ 5 ఐ కెన్ గివ్, అండర్ 10 ఐ కెన్ గివ్, అండర్ 15 ఐ కెన్ గివ్. సో ఐఎమ్ గ్లాడ్ బికాస్ యాజ్ ఐ టోల్డ్ యూ ఈ మధ్యన కొంచెం అకేషన్స్ తక్కువగా ఉన్నాయి. నిన్న కూడా మన చాను అకేషన్స్ ఏమీ లేవు. అందుకే దట్ ఈస్ ద హోల్ ఐడియా. అకేషన్స్ లేవు, ఇవి అకేషన్స్కి వెయిట్ చేసే శారీస్ కాదు, ఇలా రెగ్యులర్గా వేసుకోగలిగిన శారీస్. దట్స్ వాట్ ఐఎమ్ ప్రజెంటింగ్. ఆల్ ద శారీస్ ఆర్ that category other than Mysore silks of 3/4. So please stay tuned till end. And this is a beautiful tussar saree, and see the fall and feel. I have 3 colors. One is this color. For price and the availability you can contact the team. So they're all here, a fresh day again for all of them. So this is orange red, orange, reddish orange. This is
And this is one more color. See, this is the pallu blouse. Since the show is started, I'm not pleating up the sari. I will show you quickly. This is the blouse. Okay. Beautiful multicolor lines blouse. ప్యాటర్న్ బ్లౌజ్ చాలా బాగుంటుంది. వీటన్నిటికీ అసలు వర్క్స్ అవసరం లేదు. ఇలా క్యాజువల్గా వేసుకోవడానికి చాలా బాగుంటాయి. అండ్ వెరీ లైట్ వెయిట్ అసలు దిస్ ఇస్. అండ్ దిస్ ఈస్ అనదర్ nude peach shade who likes to have the pastel category. This is how it is. Viewers, మీకు ఎవరికైనా ఎప్పుడైనా కుదిరితే తప్పకుండా visit the studio because you will get to feel the fabric, feel fall ఎక్కడున్నా. ఐఎమ్ సో గ్లాడ్. అదే చెప్పాను కదా, యూఎస్ నుంచి వచ్చేవాళ్ళు అంతా ఇక్కడ ఒక స్టాప్ వేసుకొని చూసుకొని వెళ్తాం. నాకు చాలా ఆనందం. ఎందుకంటే ఎప్పుడు వీడియో కాల్స్లో చూసే కాదు, వీలైతే మాత్రం తప్పకుండా ఒక విజిట్ ఇవ్వండి. సో దిస్ ఇస్ అన్ ఇంగ్లీష్ న్యూడ్ పీచ్ సారీ విత్ ద బార్డర్, మల్టీకలర్ బార్డర్, మల్టీకలర్ పల్లు అండ్ మల్టీకలర్ బ్లౌజ్. Okay, this is the colors are very light, whatever you are seeing over there. So these are the 3 colors in this. Next I will showcase kotas, silk kotas. These are in 6,000 range. Okay. Tag whatever I showcased. Silk kota in a different color. Check the color, the combination. And the print, this is like mehendi green kanna koncham, it's a very English shade. These are all 6,000 range. See, this is the border, small border with a inlay zari. These are really smart. I have, I think, silk kota. I'm showcasing today, I think, 6 sarees of this. See, this is one. ఎంత హాయిగా అంటే ఎవరన్నా అమ్మలకి గిఫ్ట్ చేసుకోవాలనుకున్నాడు, రెగ్యులర్గా నేను చీరలు కట్టుకుంటాను, నాకు కంఫర్టబుల్గా ఉండాలి శారీ అని కోరుకునే వాళ్ళకి దీస్ ఆర్ వెరీ దిస్ థింగ్ కంఫర్టబుల్. టు స్టార్ట్ విత్, దిస్ ఇస్ అ నైస్ ఇంగ్లీష్ షేడ్, వెరీ ఇంగ్లీష్. అసలు అంటే కట్టుకుంటే చాలా బాగుంటుంది నేను ఇలా చూపించడం కన్నా. సో దిస్ ఇస్ హౌ ఇట్ ఇస్. దిస్ ఈజ్ ఫర్ ద పీపుల్ హూ లైక్స్ టు హ్యావ్ ఫ్లోరల్ డిజైన్ విత్ సో దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్. షో మీ ద బ్లౌజ్. This is the blouse. Silk kotas, very lightweight, very nice prints. See, this is the color, like light, I should say cosmetic color again. It's very fresh color as how it is showing in the picture. Okay, this is how it is. Pretty color,
beautiful subtle print. See, this is how the saree is, and the blouse would be these lines. See how innovative, even budget friendly sarees. Very innovative. See, there are lines in this. Stripes blouse with the floral saree. All English colors. This is an earthy pink. గన్నేరు పూలా ఉంది. మన మన గన్నేరు పూలు ఉంటాయి కదా, ఆ గన్నేరు పువ్వు కలర్. సో హాయిగా ప్రెటీగా. సో దిస్ ఇస్ ద స్కర్ట్ బార్డర్. ఓకే, see, for everything the print is in different formats. This is, here is upside is this much border, and then later is the skirt border. Okay, and the blouse would be self shadow print. ఖచ్చితంగా గన్నేరు పూలానే ఉంది. ఎంత బాగుంది, ప్లెజెంట్గా. Wow, this is another beautiful color, very English. Check this color. బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా యూజువల్గా సీ గ్రీన్ కోటాలో ఇంత బాగుండదు. యాక్చువల్లీ దిస్ ఇస్ ఎలా అంటే వంట కుదిరింది అంటాం కదా, అలా. సో ద కలర్ అండ్ దిస్ ప్రింట్ అండ్ ద కలర్ కాంబినేషన్ ఇస్ సో ఎలిగెంట్. సి, దిస్ ఇస్ ద సెల్ఫ్ బోర్డర్. ప్రతి అంటే అసలు చీరలు నేను కట్టుకోను, నాకు తెలియదు, నాకు రాదు అనుకునే వాళ్ళకి కూడా టెంప్ట్ చేసేటట్టు ఉంటాయి అన్నమాట మన చీరలు. ఓకే, దిస్ ఇస్ ఇట్, అండ్ ద బ్లౌజ్ ఈస్ లైక్ దిస్, ద సెల్ఫ్ విత్ ద border. Okay, and next one. Nice, very nice orange. Fanta orange with this dark peach lines printed, and this is the border. Pretty color, very fresh and young. Nice geometric prints. Ila blouse. Blouse is the border color. Blouse will come with the border. This is the blouse, and this is ఓకే. ఇవి చాలా లైట్ వెయిట్గా హాయిగా ఉంటాయి. అసలు ఒక చీర ఒంటి మీద ఉన్నట్టు అదొక భారంగా అసలు అనిపించదు. సో దిస్ ఈజ్ అనదర్ బ్యూటిఫుల్ ప్రింట్. మంచి నియాన్ పింక్. చెక్ ద కలర్ కాంబినేషన్, హౌ బ్యూటిఫుల్. నేను శారీ కట్టుకునే అవసరం లేదు, చూడండి, యాజ్ ఇట్ ఈస్ ఈవెన్ విత్ దిస్ బ్లౌజ్ కదా. ఇట్స్ సో బ్యూటిఫుల్, జస్ట్ చెక్. ఓకే, అండ్ the original blouse is this color. Even this looks nice. అంటే నేను వైట్ బ్లౌజ్ వేసుకున్నా కాబట్టి చెప్తున్నాను, ఎందుకంటే ఐఎమ్ ఏ పర్సన్ హూ కెన్ క్యారీ వైట్ బ్లౌజ్ విత్ ఎనీ శారీ ఆల్మోస్ట్. సో దిస్ ఇస్ ద ఒరిజినల్ బ్లౌజ్. ఇది కూడా చాలా బాగుంటుంది, అంటే ఇదే ఎక్కువ బాగుంటుందని చెప్పాలి. యాజ్ అ ఫ్యూజన్ ఐ కీప్ వేరింగ్ అదర్ కలర్స్. సో సచ్ బ్యూటిఫుల్. సో నా
all the quotas, printed silk quotas, I'm done with it. I'll show you another new variety. Please stay tuned. Below 5,000. Again, printed Chanderi. This has 2 blouses. What a beautiful, just check. This is the blouse. ఇంకేం కావాలి? This is the original blouse. Original saree blouse is this. Okay. And I'm giving this also. Such a beautiful this thing, and I'm very happy that I'm able to give you this. Every time when I see when I present these, I feel really good. Good, Anu, keep going, keep rocking. It is actually, see, this is the pallu and original blouse, the wine color I have shown already, and this is the embroidered off-white fabric. This is, so this is another blouse I'm giving. So total 3 colors I can offer you. This is one. This is another color. అన్ని చీరలకి నా బ్లౌజ్ is matching, of course. See, this is another one. See the flow of the material. What a beautiful one. And the original blouse is this color. Pretty, right? This is the other blouse. Okay, so more or less like my blouse. So this is the third color. Very summer green. This is apple green with this nice zari border. Okay, so this is how it is. What a pretty saree. These are the 3 colors in this category, and here is the original blouse. Okay, so I move on to next. This is again I got to know 2-3 people saying అను దగ్గర శారీ తీసుకోవాలంటే అకేషన్ ఉండాలి అని. ఎందుకు ఉండాలండి? ఎప్పుడైనా అంటే నాకు ఏదో ఒకటి ఇచ్చేయటం నాకు పెద్ద నా టైప్ కాదు. అకేషన్ బట్టి అకేషన్ లేకపోతే మనల్ని పెపప్ చేసుకోవటానికో జస్ట్ లైక్ దట్ విల్ బీ బయింగ్. సో ఐఎమ్ హియర్. ఇఫ్ ఇట్ ఈస్ గుడ్ ఓన్లీ ఐ కెన్ గివ్. సీ ద సారీ 4,000. సో ఇంతకుముందు ఎప్పుడు నేను ఎక్కువగా అకేషనల్ బిగ్ శారీసే ప్రజెంట్ చేసేదాన్ని. దెన్ ఐ అండర్స్టూడ్ వాట్ పీపుల్ వాంట్ సర్టన్ టైమ్స్. So this is how I'm able to give you
See the beauty of the sari. E variety khadi linen tissue, this is called. So it has a nice print, like this is how it is, knee length laga. Okay, why I am pleating one sari, because you will know how to what right amount of crisp, right amount of fall, like as I always tell, it depends on the preferences. See, this is how the sari is. ఇవి హెల్దీ బాడీస్ ఉండే వాళ్ళకి చాలా సూటబుల్ ఈ కైండ్ ఆఫ్ బ్యాలెన్స్, బికాస్ ఇట్ హైడ్స్ యువర్ కర్వ్స్ అన్నెసరీ దిస్ థింగ్. ఇట్ హైడ్స్ అండ్ ఇట్ గివ్స్ యూ ద నైస్ దిస్ థింగ్. మిడ్ సైజ్డ్ అంటే ఎక్కువ మిడ్ సైజ్డ్ అన్న కొంచెం హెల్దీగా ఉండే వాళ్ళకి ఎక్కువ యూస్ఫుల్, బట్ పీపుల్ ఆఫ్ స్కిన్నీ వాళ్ళకి కూడా చాలా బాగుంటాయి. దీస్ ఆర్ ద సారీస్ విచ్ ఆర్ సూటబుల్ ఫర్ ఎనీ బాడీ టైప్స్. See, this is how it is. I have 4 colors in this. See, this is one. As I tell, you can wear the selvage maroon blouse also, but this is the original blouse, which is printed and highlighted with hand embroidery. This is like a revolution we are able to give you in these prices. Okay, beautiful, right? So this is another color. Check this. అసలు ఈజీగా ఇంటికి ఎవరన్నా వస్తే పెట్టడానికి కూడా ఎంత బాగున్నాయో. నన్ను అడుగుతూ ఉంటారు 5,000 లోపు కొంచెం శారీస్ కూడా నాకు ఇంట్లో ఎవరైనా సడన్గా వచ్చినా పెట్టడానికి. నేను ఇంతకుముందు నా దగ్గర 5 లోపల శారీస్ ఉండవండి పెద్ద. ఐ డోంట్, ఎందుకంటే నాకే మంచిది ఇవ్వలేకపోతే ఇవ్వద్దు, ఐ డోంట్ హ్యావ్ ఇట్ అని చెప్పి, బట్ ఇవ్వగలుగుతున్నాను. అందుకే ఐఎమ్ ఏబుల్ టు సీ ద కలర్. So idanta, it's been highlighted with hand, not the machine, the kanta work. Okay, this is one color. The next color is, so for all the sarees, blouse will be like that only. Orange flowers, like peach orange. వెరీ సటిల్. కార్పొరేట్ విమెన్ సెక్టార్ కూడా చాలా బాగుంటాయి. ఎర్తీగా అండ్ జాంగ్ బ్యాంగ్ లేకుండా సటిల్గా ఆఫీస్ మీటింగ్స్కి చాలా బాగుంటాయి. అసలు రెగ్యులర్గా ఏంటంటే కలర్స్ సండే మండే టైప్లో వేసుకునేటట్టు ఉన్నాయన్నమాట. Okay, this is how it is. Right, this is a slight golden mustard flowers. The last one is grey, very English grey. This is pretty. Okay, next I move on to the next category. So from last week, whichever is like best sold, we have restocked this variety that is all over floral, like knee length. This is hand woven, hand
worked buttas. See, fabric is same. There is slight variation will be in the price because these booties are all hand embroidered, and you get a total hand embroidered blouse. So whoever is not seen the last live, so from 2 lives I had been showcasing this stuff, I think. So this is one color, the olive green, with hand worked uh, buttas. Nice floral contrast. Colors ఎంత బాగున్నాయో. The gray, this was more, it's more indigo blue. This has been really appreciated by a lot of people, so again I restocked this piece. And these are sleeves, and this is blouse. So I think I missed to show you the pallu, right? Pallu also has work. Pallu, blouse, and all over the sari you have the booties, hand worked. Same there. So as this is very much in demand, this is with another the buttas are different. The color is same, indigo, very fab kind of this thing, very crispy, very neat, like you are seeing me, right? Okay, this pattern doesn't have blouse embroidery. That pattern blouse embroidery is there. Okay, so the next one, is Chanderi. Chanderi, like grayish mehendi, the English colors. See the contrast border and feel of the fabric. I'm showcasing the beautiful Chanderis. Some are with the batik print. Check this. So there are huge fans for cotton sarees. Cotton, this mal, Chanderi. See, this is the pallu, and this is how the saree is. And red blouse. Okay. So next, very nice geometric. It is class. It has a class of its own, and yes, this is another beautiful orange Chanderi saree. Check the flowers. బాతిక్ లో కొత్తదనం. ఇంతకు ముందు కూడా మీకు అబుదాయి సిల్క్ లో బాతిక్ మీద చూపించాను, which I think it gained a good appreciation. And this is the blouse, self kind of a blouse with the lotus, and see the color pop up. See, I think the combination, the color matching is pretty. So this is how it is. See the pattern. To show the pattern, I think
Check this. This is how it is. Very innovative Chanderi sarees. Chanderi with batik. You can see, my blouse is going with anything and everything today. So, this is another pattern. Grey with pink. Chanderi. ఎంత బాగున్నాయి, ఎంతో బాగున్నాయి. మీరన్నీ బాగున్నాయని చెప్తారు అని అంటే నిజంగా బాగుంది కాబట్టే బాగుందని చెప్తాను. అంటే అంత బాగా ఫీలు, కలర్ కాంబినేషన్ ఎంత బాగుండి వేసుకోవాలని అనిపిస్తుంది కాబట్టి చెప్తాను. ఇట్ ఈస్ నాట్ ఫర్ ద సేక్ ఆఫ్ దట్ టు సెల్, టు ప్రమోట్, విచ్ ఈస్ నాట్ గుడ్. నో, this is mainly to exhibit my sarees, to share my joy. This is the pallu. See the pallu. Okay. This is how it is. What a beautiful saree. In this one more color. చిన్న శారీస్ కాబట్టి నేను కలర్స్ అవి ఇవ్వగలుగుతున్నాను. పెద్ద శారీస్లో ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ వన్ పీసే ఉంటుంది. నా దగ్గర పెద్ద రీస్టాక్ కూడా అవ్వదు. సి పీపుల్ హూ లైక్, నిజంగా మీరు హూ ఎవర్ లైక్స్ ద శారీ బై ఎవ్రీ మేనర్, సో ప్లీజ్ కన్ఫర్మ్ అండ్ బై ద శారీ. అంటే మీ కన్ఫర్మేషనే నేను ఎప్పుడూ అదే చెప్తాను. ఎందుకంటే యూఎస్ వాళ్ళకి పేమెంట్స్ కొంచెం లేట్ అవుతుంటాయి. అందుకని యు ఆర్ కన్ఫర్మ్డ్ ఆర్ నాట్, దట్ ఈస్ ఇనఫ్ ఫర్ అస్. పేమెంట్ కెన్ కమ్ ఆఫ్టర్ 2-3 days, నో ప్రాబ్లమ్. బట్ పీపుల్, బికాస్ యాజ్ ఐ టెల్, రీస్టాక్ వోంట్ హ్యాపెన్ ఫర్ మీ, నాట్ ఫర్ ఆల్ ద శారీస్, వెరీ ఫ్యూ ఐ కెన్. అందుకని వేరే వాళ్ళకి నేను ఇవ్వగలను. హూ ఎవర్ ఈజ్ in really want the saree, I can give. That's why, because lot of times that is happened, time and again I had been requesting the same. So please give the confirmation to us. See, this is the pallu. See the color combination, enta beautiful ga mullagorinta color antame. I think I am being very I can express more of my feelings, and my expressions are more in my mother tongue, because that's how we get connected, right? So mullagorinta yellow antam kada, adi with this kind of contrast lotus leaves, enta baagundo. And see the orangish pink flowers. అంటే బాతిక్లో కొంచెం ఒక రెవల్యూషనరీ చేంజ్ అనే చెప్పాలి. అన్నీ ఇంతకుముందు చాలా అంత బాగుండేవి కాదు, నిజంగా చెప్పాలంటే. దిస్ ఇస్ హౌ ఇట్ ఇస్. సో బ్యూటిఫుల్. అండ్ యూ కెన్ సీ ద పాలు, పీలు అన్నీ ఎంత బాగున్నాయి అనేది. కలర్ కాంబినేషన్స్ అద్భుతంగా ఉన్నాయి. సో దిస్ ఇస్ అనదర్ సారీ, అండ్ ఐ విల్ మూవ్ ఆన్ టు ఎన్ ఇండిగో. దిస్ ఈజ్ అ డిఫరెంట్ సారీ. దీనికి బ్లౌజ్ ఇలా బాతిక్లోనే ఈజ్ బీన్ ఎంబ్రాయిడర్డ్, యాప్లిక్ వర్క్ అన్నీ. సో నో, దిస్ ఇస్ ద పల్లు. ఐమ్ సారీ, దిస్ ఇస్ ద పల్లు. What a nice saree. Check this. Asal Chanderiలో ఇది when you are seeing from there, you can feel these blue thing is applique లాగా కనిపిస్తుంది. This is not applique. This is in the original this thing. Original saree ne. There is no patch, nothing.
So you can see back of the sari. This is back of the sari. Okay. So what a pretty sari. It is really beautiful. My kind of sari. Of course, all are my kind only. Let's see. This is the pallu. A very different pallu for the batik chanderi sari, which is been embroidered. Just a sec. The same batik in Abu Dhabi. You will fall for the material. Very colorful. Very pretty saree. See the fall. ఎంత బాగా అసలు వెయిట్లెస్గా కలర్ఫుల్గా కానీ సటిల్గా అంటే మనం మెకానిక్ One second. Like, yeah, this is the Abu Dhabi batik sari. Pretty. So next. This is for the people. This is again batik in a different pattern. So the sari will have zari buttas throughout the body, and then batik is the border. See, till now you have not seen any zari in the batik sari. This is a nice coffee brown with this kind of border. Check the border, how innovative it is. See, this is how it is to add little richness. This is the zari buta, and this is the downside border. This is the pallu. Okay. It's a beautiful pallu and zari butas. This is the border. Upside it is smaller, downside it is little bigger. That is double this is the down. But it is little mono. And the blouse would be this one. The whole batik. Beautiful gown. Very different one. This is. This is a Chanderi sari, again with the printed batik.
This is the pallu. This is how the sari is. So, sorry. See, this is how it is. This is the sari. Whole body is done, and this is the border. See the kind of patterns in these saris. Very very pretty. And this is the blouse. Chanderi plain blouse. You can ask for the picture for the whole look of the sari. This may quite be same. Yeah, the beautiful print again. Check this sari. This print I have given in Tassar Kora, and I'm going to give you same in linen. This is a beautiful linen sari, black with this kind of. This is a very nice print. See the modernity in the print. I have two colors in this. This is the pallu, okay, and this is the plain blouse, okay, but this is the sari. ఇలా ఉంటుంది. Okay, and there is one white in this. Iday same print I think I can give in wrinkle crepe who likes to have the falling material. This is for నాకేంటో అన్నీ నచ్చుతాయి. ఐ కెన్ వేర్ అన్నీ నచ్చుతాయి అంటే ఎనీ ఫ్యాబ్రిక్ ఐ కెన్ క్యారీ అనేమో. బట్ ఇలాంటివి సీ వాట్ మళ్ళీ నా డాక్టర్ ఫీలింగ్ నాకు వచ్చేసింది. See how beautiful it is. Who can say no to such sarees? First of all, see, this is how it is. What a pretty saree. Yes, I have given this print in Tassar Kora, now linen, and one more I can give in wrinkle crepe, also the same print. So here is another beautiful baby pink linen saree, floral. This is how it is. Fresh. ఎంత బాగుందో. Feel, fall, print. Audi color is light green. Okay. This is how it is.
This is the beautiful pink saree. There should be one more color, like powder blue also I have. So let me have check. See, this is the saree. I have another color also. So yeah, this is pink. Next, I think I'll not take too much of time. I have to showcase. Okay, this. Here is another very different combination of wine and blue. A linen saree blouse. This is the blouse. So this variety I think I have given a month ago, I think. It's a beautiful different combination. Okay. Again, for my tussar lovers, this is woven. And this is the blouse. This is the blouse. I have two colors in this. Like this is one. The next one is again a deadly combination. That's a green with the lavender, purple kind of a thing. So this is how it is. Okay. Both the sides. This is the green border with that body color woven booties. Okay. And this is the blouse. Oh, must show you the pallu also. This is the pallu. This is the blouse. This is another beautiful combination. Green with blue. And this is the pallu. Is it that one? Okay. This is the blouse. Here is the beautiful tussar saree with a very neat contrast combination. Check this. It's so beautiful. Yeah, I was telling that pink printed linen. I have another color. I'll show you that. What a beautiful color. This is another color. Floral linen. What a pretty color, and I'll show you the blouse also. This is the blouse.
Okay, lovely. I will answer your any of your queries last 5 to 10 minutes if you want to. Yes, I must show one organza with chicken curry. Each quick. Next. इधर आपको खुद लेके पता नहीं चल जल्दी. This is organza with chicken curry. As I said, this won't be ready quickly. I think I will be giving one pink is getting ready. So not baby pink, tone of earthy pink is getting ready. That will be for next week. So this is a beautiful olive green chicken curry, organza with the chicken curry sari. This is the blouse. This is the sari. Check this. Beautiful hand work on an organza, and your organza won't be stiff, it will be falling. And this is how it is. This is the blouse. Your blouse comes with the lining also. This is how it is. Okay, very pretty, like very different one. Wrinkle crepe. This is again my favorite. The kind of print, and the fall will be really good. I think one season I completely wore only wrinkle crepes because of the fall feel. All the plain colors with the contrast blouses. So for the people who likes to have the falling fabric with a satinish border, and I think pallu is that side. Okay. Oh, these are running. This is the blouse. I think for a clear picture you can ask the team, because this is a little translucent kind. That's why the backside color is shown. Maybe you are not getting the right picture. See, this is how it is. So there is another color. Okay, the pallu will be like this, a short pallu with the border color, like the short edging color. Looks smart. So for small birthdays, evening dinners, so people who likes to have the evening dinner, this is, I think, the right kind of a sari. Of course, you need not to wear all the while party black wine and all that. People like me keeps wearing all the pastel shades in the evening also. So this is the blouse. The
lavender color, it looks really cool. And see the print is also very different. అసలు ఇంతకుముందు మనకి ప్రింటెడ్ అంటే ప్రింటెడ్ సిల్క్ ఒకటే వచ్చేది, అది కొంచెం బోరింగ్గానే ఉంటుంది. ఇప్పటి దీనిలో అఫ్కోర్స్ ఫ్యాబ్రిక్ యూస్ టు బి గుడ్, లేటర్ ఆన్ దట్ ఆల్సో లైట్ వెయిట్గా ప్రింటెడ్ సిల్క్స్ బాగుండేవి ఒక టైంలో. తర్వాత ఇట్స్ నౌ ద ప్రింటింగ్ ఈజ్ టేకింగ్ ఇట్ ద హైలైట్, ద కలర్ కాంబినేషన్స్, fabrics, textiles are many. The fusion is happening. It's a revolutionary changes in the textile industry. So this is how it is. Next is this is Dhaka Pallu. This fish we have showcased in the last live also, which is all are sold out. This is one piece again restocked. People appreciated this variety also very much. This is Dhaka Pallu and organza body, printed body. So this is the blouse, and now as I was telling that print in different fabrics I have shown in linen, and now it is in wrinkle crepe. See how beautiful it is. This is అసలు వేసుకుంటేనే కళ వచ్చేసినట్టుంది, because some people want in falling fabric, so that's why I'm showing in different varieties. One is linen, the other one is tussar kora, this one is wrinkle crepe in the same kind of a print. See, the same print looks different in different fabrics. ఇది సౌత్ సీ పర్ల్ కలర్. ఆ పర్ల్లో ఉండే షీన్ ఉంటుంది కదా, అది కూడా ఉంటుంది బికాస్ ఆఫ్ దిస్ ఫ్యాబ్రిక్. వాట్ ఏ బ్యూటిఫుల్ సారీ. And of course this is the blouse, the self color blouse, which automatically it looks good. It doesn't need anything to be done. And next one is tussar kora with this inlay sequence. That is typical linen. This is tussar kora. This will have the sheer feeling and not too very see-through, and the kind of the bling border. Inlay bling is not too bling. This is inlay sequence. It is woven together. So this is be able to offer these many variety in one, same print in different textile is no joke. Okay, this is the blouse, and here is the body. So you can contact the team for the picture, price and availability. This is a Kora Benaras saree.
Of course, it is cut weave. If it is the inlay jamdani weave, it would cost you uh, a big number. So this is in very budget friendly manner again, but the look of the sari is this is my, even if I say that these are budget friendly, they're picture perfect lo kadandi, quality lo kuda. I definitely wouldn't promote anything as just picture perfect throwaway price, and ఆ కాంపిటీషన్లో ఆ రేస్లో నేను ఉండను, ఎప్పటికీ ఉండను. సో దిస్ ఇస్ ఐ థింక్ 14 range, I guess 13 14. This is a beautiful Banaras Kora sari. Check the Kora border, the neat color combination and kind of border both the sides, and very pleasant, very pastel English. And this will be the blouse. ఇంతకు ముందు నేను ఇవ్వలేకపోయేదాన్ని, ఇప్పుడు ఇవ్వగలుగుతున్నా. This is the blouse, the golden mustard kind of a blouse material, and this is the sari. This is how it is. Very falling again. It is falling, it is not stiff. This is how it is. Okay. Some more tassels. Kora saris. Yes, this is another beautiful Kora sari, Kora Benaras. అసలెంత నాజుకుగా, నాజు is the word that I have to use. So very lightweight. So all together sari will be around 200 grams, 250 grams, like that. That light it is. This is the color of the sari. Beautiful sky blue. Chala pleasant ga, like the way I like every day this thing. That's how it is. And this is the blouse. Of course, this is slub raw silk, lightweight. So it's not a sheer blouse, so that it won't last long. This is a blouse which you can get it stitched as is. So raw silk blouse, and yes, I must show you the pallu. This is the pallu. Kora sari, Kora Benaras, with a smart small piping kind of a border in silver zari, which is bounded with a light gold also, so that your jewelry can match. I think I have another 2 colors in this, the same pattern, so I won't be opening and pleating everything. I'll just show you the colors. Okay, this is sky blue. This is another color in the same. Check this. Very lightweight, elegant, and this is the pallu. This is the blouse. Okay, and next
వీటికి మీరు కాంట్రాస్ట్ బ్లౌజెస్ కూడా వేసుకోవచ్చు. సెల్ఫ్ కూడా బాగుంటుంది. This is the pallu and this is the blouse. Okay. Check the border of this saree, and this is a tussar saree with the multicolor and zari checks. The beauty is the border. It looks like Vidarbha. A temples looks more like a khadi saree. Yes. Yeah, saree. And this, of course, this is the blouse. This is the blouse. What a smart saree kada. Body anta koncham subtle ga colors unna gani. Then this is the border. Okay, pretty saree. Here is another tussar with the, what a nice baby pink, and what an innovative weaving in the tussars. Check the border. It is all Canada leaves on tissue, on zari again, and this is a subtle shade. ఎంత బాగుందో. And of course this is the blouse. This is the blouse, but it is so beautiful. I am not able to resist myself without pleating the saree. Check this. This is the border. Beautiful baby pink with woven Canada leaves border. Okay, what a beautiful saree. Okay, here is a beautiful Kora Benares saree. The kind of butta is usually raw mango uses this kind of a thing, very nude subtle shade, and this kind of a complete woven border. See the neatness of the thing, and a very tiny woven border and a pop-up of this color. And I think it is, again, I'll tell you the price also. I can see the tag here. 23, 22,980. Okay, very beautiful saree. This is the blouse. This is the blouse, and this is the sari. Kora Benares. Okay.
the next is Mysore silk. I know you're all waiting for Mysore silk. This is check this Mysore silk checks, contrast border, pallu, and of course the blouse will be the border color green. Yeah, pallu and then the blouse. Sari is lavender checks with the border. See, this is how the sari is. Okay, so I move on to the next sari, which is the vintage combination chili red with this peacock blue. A small cute border. Okay, very ideal for pujas, temple visits, and a small functions. This is the pallu and here is the blouse. What a pretty combination. Chinna border, muchataga. This is how it is. Okay. And you have that small checks with the butta. See, this is a very nice pattern. Usually we used to get in 120 grams pure zari. Those ones we used to have this kind of pattern, but very nice ones. This is all-time bestseller. This is a baby pink with this silver and gold border to go with any of your jewelry, and the highlight is the chikankari pallu. Okay, and of course the blouse is the self with this chikankari. Okay, we have almost come to the end of the show. Please stay tuned. Here is, I have today 120 grams of one color. A 120 grams lo unde feel of the fabric. This is how it is. People who likes little subtle shades of the dark color and a pop-up, then this is the sari. And of course people buy Mysore silk is not even for the color combination, that is for the fabric is what they buy, and this is one of that. Yes, this is the pallu. And this is the blouse. Okay. Next. Here is another pattern. See, every saree you are seeing a different pattern. A nice pop-up double color border. Who likes to have the self subtle and border is bright. Okay, this is the sari for those people who likes to have like that. I think like me. This is the pallu and this is the blouse. Okay. You can wear even a combination both the colors also. It looks good. Or a body color will be the body of the blouse, and sleeves will be in green. Even that looks nice.
and the original blouse is green color. This is how the sari, and you have all through the sari, check the pattern. Okay, and of course they don't need much introduction. I had been showcasing Mysore silks for very long time. I think you know me, most of you know me like that only. See, this is another beautiful sari. Check this. Inside the middle part is kalamkari, and upside and down is off-white with zari. Very different pattern. Usually you see colors here, then the mid kalamkari. This is a very different combination altogether. Check the beauty of the sari. Very English, and kalamkari kavali, కానీ బోర్గా ఉండకూడదు, మెస్సీగా ఉండకూడదు అనుకునే వాళ్ళకి వెరీ రైట్ కైండ్ ఆఫ్ దిస్. అండ్ see the look of the saree. చాలా ప్రింట్ ఈ ఒరిజినల్ కలంకారీస్ ఎంత బాగుంటాయి. నౌ ఐ థింక్ లాట్ ఆఫ్ డిజిటల్ ప్రింటెడ్ సారీస్ ఆర్ ఇన్. సో నేను ఆ రేస్లో కూడా నేను ఉండను. ఇఫ్ ఇట్ ఈస్ యునో ఎనీథింగ్ ఇన్నోవేటివ్, ఎస్ ఐ విల్ present, but otherwise I don't promote those. See, this is the blouse. I think you should ask for a picture. It's such a beautiful, unique piece. And this is the blouse. I liked it. This is another Mysore silk saree with the totally Lambani work. This is the pallu, and this is the all over the blouse is being worked. Okay, so I think you have seen this saree in reel. Yeah, you can ask for the clear picture. Price and availability. We have come to almost end of the show. This is a saree I want to present. This is, when you buy, when you order, when it comes to you, you will know the difference. This will have fragrance. I think for 15-20 washes that will retain. So whether or not, it is such a beautiful saree, a striking combination. See, this is how the saree is, and in between the checks and two bold contrast border. Okay, check this saree, black lovers. The original blouse is red. See, this is how it is. Okay, and here is the pallu and blouse. Tell me who can say no to the saree. Okay, this is how the saree is. Next, all through the climax saree. Like our good old pattern, good old vintage kind this is. So
these kind of big bold checks and Kanjivaram kind of a gap border. People who wants to have variation in my silk, and దీనిలో ఇంకొక బ్యూటీ ఏంటంటే, ఓకే, దిస్ ఇస్ హౌ ద ఓకే పళ్ళు వచ్చి కలంకారీ, వెరీ మోడ్రన్. దిస్ ఎ కాంటెంపరీ శారీ. ఇలా చూస్తే మీకు ఏదో వింటేజ్ శారీ లాగా అనిపిస్తుంటుంది. పళ్ళు చూస్తే మోడ్రన్గా ఉంటుంది. అండ్ బ్లౌజ్ ఈజ్ ఆల్సో కలంకారీ అగైన్. బట్ హూ లైక్స్ టు హ్యావ్ దట్ వింటేజ్ ఫీల్, ఐ విల్ డెఫినెట్లీ మేక్ ఏ different blouse for this one. You can have the kalamkari as how it is come with the sari. The other one would be definitely a vintage combination. See, this is how it is. Okay, pallu. Okay, thanks for being in the show. I hope you all enjoyed as much as I did of having a, you know, it's like if somebody is doing this, I would happily sit back, relax and enjoy the show. కానీ మీకు మీ ముందు ఇలా నేను ఇంత మంచివి చూపించగలిగిన అవకాశం, అదృష్టం రెండు నాకు దక్కినాయి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఐల్ స్టే బ్యాక్ ఫర్ నౌ. ఓకే, most likely we are going to have another show today by 5 o'clock this evening, which will be of a very like maybe for 20 minutes or so, because my work is started today, so I need to be there to pull out all your work. అందుకనే కొంచెం టైం లిమిట్ పెట్టుకొని చేస్తాను. ఈవినింగ్ ఇట్ విల్ బీ ఫర్ ఎ షార్ట్ వైల్. ఇట్ విల్ స్టార్ట్ ఎట్ 5 o'clock and unlimited time, maybe 15-20 minutes I will do. That will be Tanjore Patola and Bandhani Patola most likely. Okay, so please stay tuned. I'm signing off for now. Thank you. You all have a nice day. Bye bye. End చేయమ్మా, మళ్ళీ కలరు. ఎండ్ నౌ. ఏ తప్పు చేసినా మళ్ళీ